सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणे विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। సరస్వతీదేవి విద్యాది దేవత, చదువుల తల్లి. విద్యను మూడో నేత్రంతో పోల్చారు జ్ఞానకోవిదులు. మనిషి రెండు కళ్ళతో ప్రపంచాన్ని చూడగలిగితే విద్య అనే మూడో కంటితో లోకంలోని మంచి చెడులను తెలుసుకుంటూ ముందుకెళ్లాలన్నదే దాని భావము. సరస్వతిని జ్ఞానశక్తికి అధిష్టాన దేవతగా కొలుస్తారు. జ్ఞానం, వివేకం ఈ రెండింటిని అనుగ్రహించే ఆ వాగ్దేవిని భాష, భగవతి, భారతి ఇత్యాది పేర్లతో పిలుచుకుంటాము. విద్యాప్రదాతి అయిన ఆమె అనుగ్రహం లేనిదే ఏ వ్యక్తిలోనూ జ్ఞానదీపం వెలగదు. ఆమె కృపకు పాత్రులైన వారు మాత్రమే ఆ అవకాశాన్ని అందుకోగలరు. విద్య, విజ్ఞానం, వివేకం ఈ మూడింటి వికాసానికి అమ్మ సరస్వతీ దయ అవసరం. వీణాపాని, పుస్తకధారిణి అయిన వాణిని భక్తి ప్రపత్తులతో కొలిచేవారిలో జ్ఞానదీపాన్ని ఆ తల్లి తన చేత్తోనే వెలిగిస్తుందని విశ్వామిత్ర మహర్షి పేర్కొన్నారు. అక్షరం ముక్క తెలియని మనిషిని తన అనుగ్రహంతో కవికుల శ్రేష్ఠుడైన కాళిదాసుగా తీర్చిదిద్దింది ఆ జ్ఞానస్వరూపిణి. ప్రణోదేవి సరస్వతి అంటూ విద్యాది దేవతకు కీర్తించిన ఋగ్వేదం ప్రణమిల్లే వారిని కాపాడే తల్లి అని దానికి అర్థం. అంతేకాదు, వేదం వాగ్దేవిని అన్నప్రదాయినిగా అభివర్ణిస్తూ ధనదాయినిగా కూడా కీర్తించింది. చైతన్యవంతమైన విద్య పరబ్రహ్మ సాక్షాత్కారానికి దారి చూపుతుంది. సరస్వతి శబ్దానికి ప్రవాహం అనే విశేషార్థం ఉంది. ప్రవాహం చైతన్యానికి ప్రతీక, నీరు జీవశక్తికి సంకేతం, సర్వజీవరాశికి ప్రాణాధారం. ఇలా జలరూపంతో సైతం సరస్వతీదేవి మానవాళి మనుగడకు ఆధారమవుతూ నదీమ తల్లిగా నమస్కారాలు అందుకుంటోంది. పూజాది కాలాలలో కలశ పూజ చేసేటప్పుడు సరస్వతీ నది పేరును ఉచ్చరించడం తెలిసినదే. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అని పూజించుకునే ముగ్గురమ్మలలో సరస్వతీదేవి బాలచంద్రుని సిగలో పువ్వుగా ధరించి ఉంటుంది. తక్కిన దేవతల్లాగా ఈమె చేతిలో ఏ ఆయుధమూ ఉండదు. బ్రహ్మవైవర్త పురాణం సరస్వతీదేవిని అహింసకు నాయికగా పేర్కొని సర్వశుక్లాం శుద్ధరూపాం అని స్తుతించింది. ధవలమూర్తిగా మందస్మిత వదనంతో పద్మంపై ఆశీనురాలై ఆశ్రిత వరదాయినిగా దర్శనమిస్తూ ఉంటుంది. బ్రహ్మదేవుడి 4 ముఖాలు, 4 వేదాలు. వేదాలకు జీవం వాక్కు. ఆ వాక్కే బ్రహ్మముఖంలో నివసించే భారతి అని శాస్త్రవచనం. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు సరస్వతీదేవి యొక్క నిలయాలు. ఆమె వాహనం హంస. జగత్తులో విజ్ఞాన సత్తును ప్రత్యేకంగా గ్రహించగలిగినప్పుడే మనిషి హంసధర్మం కలవాడవుతాడన్నది జ్ఞానుల వివరణ. విద్యార్థులందరూ ఆ తల్లికి శరణాగతులై ఉండాలి. ఏ ఇంట వాగ్దేవిని పూజిస్తారో ఆ ఇల్లు సిరి సంపదలకు, శాంతికి నిలయమవుతుంది. అందుకే విద్యారూపే విశాలాక్షి విద్యాం దేహి నమోస్తుతే అని మనసారా ప్రార్థిద్దాం. ఆ తల్లి ఆశీస్సులను పొందుదాము. నమో శారదా, నమో శారదా, నమో శారదా మాతా, నమో శారదా, నమో శారదా, నమో శారదా మాతా. హే విద్యా బుద్ధి ప్రదాయిని మా వీణా పుస్తకధారిణి. హే విద్యా బుద్ధి ప్రదాయిని మా వీణా పుస్తకధారిణి.
భవభంజని మనోరంజని శారదా మాతా భవభంజని మనోరంజని శారదా మాతా నమో శారదా నమో శారదా నమో శారదా మాతా నమో శారదా మాతా.